వెల్కమ్ టు స్నేహ టీవీ. తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తులతోటి నరేంద్ర మోడీ మీటింగ్ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఈ క్రమంలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం, అలానే ఏపీ రాజకీయాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏంటండి క్లీన్ స్వీప్ జరిగింది కూటమి. సో 16 ఎంపీ సీట్లను గెలుచుకున్న టీడీపీ, అలానే 2 జనసేన. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్ళారు. సో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? బేసికలీ రెగ్యులర్గా 10th చదివి, ఇంటర్ చదివి, అండ్ తర్వాత డిగ్రీ చదివి, ఓ పీజీ చదివి, అప్పుడు ఏదైనా ఉద్యోగం కోసం ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఉండే ప్రిఫరెన్స్ వేరు. 10th రాసిన తర్వాత, 7th రాసిన తర్వాత డైరెక్ట్గా డిస్టెన్స్లో డిగ్రీ రాసి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఉండే ప్రిఫరెన్స్ వేరు. ఇకపోతే ఇప్పుడు ఓవరాల్గా ఎలక్షన్ రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే, నేను ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానని చెప్తా. ఏదో రకంగా బీజేపీ కొద్దో గొప్ప గెలిచింది, ఇంకో 4-5 అర్రాకొరా కావాలి. లాస్ట్ టైం కూడా అర్రాకొరా కోసం ఏం చేశారంటే, ఆ ఏపీలో జగన్ దగ్గరికి వెళ్ళి పన్లిగిలు ఇచ్చి నవ్వేసరికి ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోయి మద్దతు ప్రకటించేశాడు. మద్దతు ప్రకటించాక థ్యాంక్స్ బాబు, నువ్వు ఇక్కడే ఉండి నీ సంగతి 5 ఏళ్ళ తర్వాత చూస్తా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి ఆయన పని అయినా చక్కబెట్టుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి నీ మొహం నీకేం తెలుసు రాజకీయాలని చెప్పేసి అన్నాడు మొన్న పొత్తు పెట్టుకున్నప్పుడు. షాక్ అయినా, అయ్యో ఏంటి ఇట్లా అన్నాడు నన్ను అని. ఓహో, గతంలో నన్ను అలా వాడుకున్నావా, వాడకం అంటే ఇలా ఉంటుందా అని చెప్పి ఆయనకు అప్పుడు అర్థమైంది. సో ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి మోడీ గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వాన్ని ఈయన చూశాడు, ఈయన ప్రభుత్వాన్ని ఆయన చూశాడు, కలిసి కూడా సీఎంగా పిఎంగా కూడా వీళ్ళు అటు ఇటుగా కూడా ఉన్నారు. కాబట్టి ఒకరి పనితీరు ఒకరికి బాగా తెలుసు. ఇంచుమించు ప్రైమ్ మినిస్టర్ స్థాయే చంద్రబాబు నాయుడు గారిది కూడా, ఇంచుమించండి ప్రైమ్ మినిస్టర్ స్థాయే. ఇప్పుడు మన మమతా బెనర్జీ అయినా ప్రైమ్ మినిస్టర్ స్థాయే. ఎప్పటి నుంచి 3 సార్లు 3 టర్మ్స్ చేశారు. వాళ్ళందరికీ దేశ రాజకీయాల గురించి ఫుల్ నాలెడ్జ్ అంతా ఉంది. ఏం చేయాలి, ఎలా చేయాలి ఏంటనేది తెలుసు. సో ఇట్లా ఒక రకంగా అయితే వీళ్ళు ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడానికి తహతహలాడుతున్నారు. కానీ ఒకవేళ ఈయన ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాడా, యూపీఏకి అనే క్వశ్చన్ మార్క్ కూడా చాలా మందిలో ఉన్నాయి. మోడీ గారు యాజ్ యూజువల్గా ఎప్పుడైతే గెలిచిన వెంటనే గబగబ ఫోన్లు చేసి పిలుచుకుంటారో, అంటే ఎక్కడ వీళ్ళు దారి తప్పుతారో, తీరు తప్పుతారో, అటుపోతారో ఇటుపోతారో అని చెప్పేసి అడుగు తీసి అడిగేయడం కూడా ఆయనకు చాలా కీలకం. ఇటే నా వైపే పడాలి వాళ్ళ అడుగులు అనుకుని గబగబా పిలిచేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ని కూడా పిలిచాడు. ఈయన వచ్చి అంటే ఆయనకున్నవి 2, కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు పిలుచుకున్నాడు అంటే, ఒకవేళ ఆయన వచ్చి ఈయన రాలేదనుకో, టీడీపీ చంద్రబాబు నాయుడు రాలేదనుకో, ఇంకోలాగా ఎవరైనా అనుకుంటారేమో, చచ్చినట్టు ఈయన కూడా వస్తాడని చెప్పేసి వీళ్ళని రప్పించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. మరి అక్కడ మీటింగ్ సఫలమైందా విఫలమైందంటే వాళ్ళు మాత్రం నవ్వుతానే ఉన్నారు కాబట్టి సఫలమైందనే అనుకుందాం ప్రజెంట్ అయితే. కాకపోతే వీళ్ళు కొన్ని డిమాండ్ చేసుకుంటారు. సరే నీకు నేను సపోర్ట్ చేస్తా, నా మద్దతు నీకే, కాకపోతే నాకు ఇవి కావాలి కేంద్రం నుంచి. లాస్ట్ టైం ఆయన 22 తీసుకొని నువ్వు ఆయనకి ఏం చేయలేదు. పాప ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. వచ్చినాయి కాబట్టి ఏదో రకంగా చక్క పెట్టావు. నువ్వేం చేయకపోయినా, ఆయనకేమి ఇవ్వకపోయినా, ఆయన ఏం చేయకపోయినా 5 ఏళ్ళు అట్లా గడిచిపోయింది. కానీ ఇప్పుడు అట్లా కాదు, నేను ఏదో ఒకటి చేసి తీరాలి, నాకు ఇది చాలా చివరి అవకాశం ఇది. ఇంకా చెప్పాలంటే ఈసారి కనుక నేను ఏం చెబుతున్నా మీద నమ్మకం పోద్ది. ఇంకా నేను ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాలి, కొత్త క్యాపిటల్ని చేసి పోలవరం అసలు ఈ దశలోనే కంప్లీట్ చేసి పడేయాలి. స్పెషల్ స్టేటస్ కూడా నాకు ఇస్తేనే నేను నీకు మద్దతు ఇస్తా అంటే ఏం చేస్తావు? ఎందుకంటే ఈయనకు బాబు కీలకం ఇది. ఇప్పుడు ఆయన అమరావతిని డెవలప్ చేసి నెక్స్ట్ ఎవరి చేతిలోనో పెడితేనే వాళ్ళు తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి కేసీఆర్ ఆడుకున్నట్టు ఆడుకుంటారు. తర్వాత ఫస్ట్ ఆయనే కదా పునాదేసి అన్ని ఏదో చేసి రెడీ చేసి ఇచ్చేది. ఆ రెడీమేడ్ సరుకుని తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేయాలి అంటే ప్రజెంట్ ఆయన రెడీ చేసి ఇవ్వాలి. ఆ రెడీ చేసి ఇచ్చే టాలెంట్ ఈయనకే ఉంది. కాబట్టి ఫ్యూచర్లో నీకంటూ ఒక మంచి డెవలప్మెంట్ స్టేట్ కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు హెల్ప్ చేయాలి. అండ్ ఇంకొకటి, అమరావతి డెవలప్ అయితే హైదరాబాద్కి అమరావతికి 300 కిలోమీటర్లు కదా. ఇటు నుంచి అటు నుంచి 2 నగరాలు బీభత్సంగా డెవలప్ అయిపోతే అదంతా టెరిటరీ
దేశానికి ఇంకొక వాణిజ్య రాజధాని లాగా ఉండే అవకాశం ఉంటుంది ఒక ముంబై తర్వాత. ఇక్కడ నుంచి ఆదాయ వనరులు బోల్డ్ వెళ్ళిపోతాయి, గొప్ప గొప్ప పరిశ్రమలు వస్తాయి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం పంచుకోగా నీకు మిగిలింది కేంద్రానికి కూడా ఇస్తాయి. రెండు రాష్ట్రాలు బాగుపడి నీకు తెలుగు రాష్ట్రాల నుంచే బోల్డ్ అంత సొమ్ము వస్తుంది. సో ఆ విధంగా నీకు అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ చాలా ఉంటుంది. మోడీకి కూడా మంచి విజన్ ఉంది. సో ఒక రకంగా చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వెళ్తే ఇప్పుడు మంత్రి పదవులు ఎవరికి వస్తాయి అని ఒక డిస్కషన్ నడుస్తుంది. సరే చంద్రబాబు నాయుడు ఏదో రకంగా వెళ్ళాడు, ఆయనకి చేతి చేయించి అలై బలై ఇచ్చేసుకొని నీకు నా మద్దతు అని చెప్పి వెనక్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు జనసేన అండ్ ఈయన ఇద్దరు కూర్చుంటారు. వీళ్ళ దగ్గర ఏంటంటే ఆయన 21 పోస్టులకి ఎందుకు ఓకే అన్నారు, ఇంకేదో ఇస్తామంటే కదా, నామినేటెడ్ పోస్టులు ఎక్కువ ఇస్తాం మీకు అని మభ్యపెట్టుంటే దానికి ఒప్పుకొని ఉండొచ్చు. సో ఇప్పుడు టీడీపీ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరెడుతున్నారో, మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్, కొన్ని ఉంటాయి కదండి నామినేటెడ్ పోస్టులు, అవి వచ్చే అవకాశం లేదు. ఈయనకి ఇవ్వాలి ఖచ్చితంగా, అంటే ఆ ప్రామిస్ చేసినందుకు ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే. ఇకపోతే మినిస్ట్రీ, పవన్ కళ్యాణ్కి మినిస్ట్రీ ఇవ్వాలి అని ఒక డిమాండ్ ఉంది. హోమ్ ఇస్తారా, ఆర్థిక శాఖ ఇస్తారా, ఇంకేదో శాఖ ఇస్తారా అని అన్నారు. నేను ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దింపుతున్నా. ఏంటంటే డిస్టెన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళకి ఏ కంపెనీలోకి అయినా సరే వాళ్ళ స్థాయికి ఎలాంటి పొజిషన్ ఇవ్వాలో అలాంటి పొజిషన్లో ఇస్తారు, అంతే. అది నువ్వు స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ పైకి వస్తేనే నీకు దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. నువ్వు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూర్చొని 5 ఏళ్ళు తర్వాత నువ్వు మళ్ళీ గెలిచి నా దగ్గరికి ఈ 21-22తో వస్తే అప్పుడు నీకు నేను నిజంగా ఒక మంత్రి పదవి ఇవ్వచ్చు, ఎందుకంటే నీకు అసెంబ్లీ మీద అవగాహన ఉంది. అర్థమైందా? నీకేమీ తెలియదు, డైరెక్ట్గా నేను తీసుకొచ్చి నేను మంత్రిని చేసేస్తే సర్వనాశనం అవుతుంది రాష్ట్రం. నేను కాపాడుకున్నదంతా కూడా పోద్ది. అంటే అది నీకు నష్టమే, రాష్ట్రానికి కూడా నష్టమే, ఇద్దరికీ నష్టమే. అంటే ఏం చేయాలో అర్థం కాక నువ్వు ఉంటావు, ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఉంటారు, ఏం చేయాలో తెలియని స్థితిలో నేనుంటా, చంద్రబాబు నాయుడు. సో ఇవన్నీ ఎందుకు? డిప్యూటీ సీఎం ఇస్తా, ఎలా అయితే జగన్ ఇచ్చిన ఐడియా అది. వంగ గీత గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తాను ఒక ఐడియా ఉంది కదా, ఐడియా ఇక్కడ వీడు ఇంప్లిమెంట్ చేస్తే కాపులకి ఒక డిప్యూటీ సీఎం వచ్చినట్టు ఉంటుంది. డిప్యూటీ సీఎం అంటే పేరుకే డిప్యూటీ సీఎం, అంటే ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి ఏముండదు, సీఎం గారి నిర్ణయాలే చెల్లుతాయి A to Z. ఆయనే అన్ని కర్త కర్మ క్రియ, ఈయన చేస్తూ హిహి ఓకే 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 అనాలి అంతే, అంతకుమించి ఏం చేయడానికి లేదు. నీకు అంటే సొంత నిర్ణయాలు తీసుకునే శాఖలు నీకు అప్పచెప్తే మాత్రం రాష్ట్రం నాశనం. అలా కాకుండా ఒకరు నిర్ణయాలు తీసుకొని నిన్ను తలూపే పోస్ట్ నీకు ఇచ్చి, అది కూడా మర్యాద పరంగా ఉండే పోస్ట్ ఉంటే ఓకే పర్వాలా, ఆ టైప్ పోస్ట్ ఉండంటే డిప్యూటీ సీఎంఏ, అది ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. సో అలా ఇస్తే వాళ్ళు సంబరపడతారు, అబ్బా మనకు ఏదో వచ్చింది అని. నిజమే, గొప్ప పదవి ఇచ్చారని చెప్పేసి ఈయన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాడు, అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది. ఇవి వ్యవహారం ఓవరాల్గా. సో ఏపీ రాజకీయాల గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, చదువుకున్న వాళ్ళకి అండ్ రాష్ట్ర భవిష్యత్తు తెలిసిన వాళ్ళకి, రాష్ట్ర నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, అసెంబ్లీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, కొత్త గొప్ప ఇవన్నీ ఉండి సీనియర్లు ఉండి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటూ బోల్డ్ అని ప్రభుత్వాలు అంటే విఫలమైనాయో లేకపోతే సక్సెస్ అయినాయో చూసి నేర్చుకొని ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి నువ్వు స్పీకర్ పదవి ఇచ్చినా, అలాంటి వాళ్ళకి నువ్వు మంత్రి పదవి ఇస్తే రాష్ట్రం బాగుంటుంది. అలా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఒక విజన్ అనేది ఉంటుంది. సో మిగతా వాళ్ళు ఆయనకు సలహాలు ఇవ్వాల్సిన అవసరమేం లేదు. కాకపోతే డిమాండ్లు చేస్తారు, మా ఆయనకి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి. ఆశావాహులకి ఏముంటుంది చెప్పి, ఆయన్ని పిఎంని చేయండి అంటారు, సీఎంని చేయండి అంటారు, లేకపోతే మొత్తం ఎర్తు ఆయనకు రాసి ఇచ్చేయండి అని కూడా అంటారు. ఆశలో తప్పు ఏం లేదు, కాకపోతే ఏంటంటే అర్హత కూడా ఉండాలి. అది ఇది ఏపీ అండ్ ఢిల్లీ రాజకీయాల గురించి విజ్ఞాన్ గారి విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.